ఎలక్ట్రానిక్స్ అన్నీ ఉంటాయి. ఆ రోజుల్లోనే ప్రొజెక్షన్ టీవీ ఉండేది పెద్దది. నా ఫస్ట్ జాబ్ డెమాన్స్ట్రేటర్ టీవీ, నాకు గుర్తుంది. శాలరీ సమ్వేర్ అరౌండ్ 1500-1600. నా వయసు అప్పుడు 17.5 అప్రాక్సిమేట్ 17. అప్పటి నుంచి రకరకాల జాబ్స్ చేశా. ప్రతి జాబ్ కూడా ఫ్రమ్ ద సోర్స్ కోడ్ టు ద ఆప్టిమమ్ పర్ఫార్మెన్స్ టు ద ఎండ్ చూసా. దాని తర్వాత ఇంతేనా అనిపించింది. ఓహో, ఇది ఎందుకంటే దీనిలో స్కోప్ లేదా, ఇంతేనా. నీకు మొత్తం తెలిసిపోయిన తర్వాత నీకు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా నీకు పుస్తకం ఇచ్చారు, కథ మొత్తం చెప్పేసిన తర్వాత పుస్తకం ఇస్తే నువ్వు తిరిగేసి చదువుతావా? నేను తిరిగేసి చదివా. నేను ఎంటర్ అయిన ప్రతి ఫీల్డ్, క్రాఫ్ట్, జాబ్ మొత్తం తిరిగేసిన తర్వాత ఇంకేం లేవు తిరగడానికి పేజీలు అన్న తర్వాత నాకు ఇంట్రెస్ట్ లేదు. జనాలకి ఎలా తీసుకుంటారు, ఎవరేమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటుంది నేను ఎప్పుడూ ఆలోచించలే. ఇట్ డోంట్ మేక్ ఎన్ ఇంపాక్ట్ ఆల్సో, డజంట్ మేక్ ఎనీ డిఫరెన్స్. If you don't mind, nothing matters. Anyways, I don't have a mind, nothing matters. ఓకే, పేరెంట్స్ అంటున్నాను నేను. పేరెంట్స్ మంచి టాపిక్. ఇందాక ఎక్కడికి స్కిప్ అయినట్టున్నా. 1979 25th June పుట్టాను కాబట్టి ఒక ఫ్యామిలీలో పేరెంట్స్ ఉన్నారు. అది ఒక యాక్సిడెంట్, ఒక కోఇన్సిడెన్స్. కర్మ థియరీలో చెప్పాలంటే ఏదో ఒక కోఇన్సిడెన్స్, ఒక ఇన్సిడెంట్ అంతే. మన ఇండియాలో ఎస్పెషల్లీ సదర్న్ ఇండియాలో అంత పొజెసివ్నెస్, అంత ఓవర్ ప్రొటెక్టివ్నెస్, అంత ఆర్థోడాక్స్, ఇవన్నీ విషయాలను పక్కన పెడితే ఫండమెంటల్ రెస్పాన్సిబిలిటీ ఏంటి? ఎవ్రీ బీయింగ్ ఒక సైకిల్ ఉంటుంది, ఆ సైకిల్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది, నచ్చినా నచ్చకపోయినా. మేబీ నేను కొంచెం మధ్యలో చైన్లు కొంచెం లింక్స్ బ్రేక్ చేసుకొని నేను కొంచెం అవే వెళ్ళానేమో. అలా జరుగుతున్న సిస్టంలోనే నేను అలా పుట్టా. ఒక ఫ్యామిలీకి సంబంధించి 17 years ఉన్నా. దాని తర్వాత మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఆన్ అండ్ ఆఫ్ వెళ్తూ వస్తూ ఉన్నా. నాకు అంతకంటే పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నావు స్మార్ట్గా, నాకు ఇంట్రెస్ట్ లేదు నా గురించి మాట్లాడటం అని చెప్తున్నా. విలేజ్ కాదు తమ్ముడు, గుంటూరు అనే ఒక ప్లేస్. గుంటూరులో గుంటూరే. స్కూలింగ్ అంతా లూథరన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. పొద్దున్న లేస్తే స్కూలు ఇవన్నీ జరిగే ముందు చేతిలో పుస్తకం పెడతారు, ఏదో ఒక పేజ్ చదవాలి. చిన్నప్పటి నుంచి ఒక 17 versions బైబిల్ చదివేశా చిన్నప్పటి నుంచే స్కూల్లోనే. ఐ థింక్ 5th 6th 7th స్టాండర్డ్ ఉండేసరికి ఎన్ని అవైలబుల్ బుక్స్ ఉంటే ఏంటి అని మొత్తం చదివేశా. ఓ అలాగా అలాగా అని చెప్పి అనుకున్నా, అవన్నీ నిజాలు అనుకోని. తర్వాత కొంచెం వయసు వచ్చి అవగాహన వచ్చి కొంచెం రీసెర్చ్ చేసి డిస్కవరీయో నేషనల్ జియోగ్రఫిక్లో ఒక ఛానల్లో ఒక ప్రోగ్రామ్ చూసా, డాక్యుమెంటరీ. అన్కవరింగ్ జీసస్ క్రైస్ట్ టూంబ్ అని అనుకుంటా టైటిల్. ఒకసారి చూడండి. అది చూసిన తర్వాత క్రిస్టియానిటీ గురించి మాట్లాడండి. 2024 years క్రితం క్రిస్టియానిటీ లేదు, జీసస్ క్రైస్ట్ లేడు అని చరిత్ర చెప్తుంది. మ్యాన్ మేడ్ రిలీజియన్ పైన ప్రపంచానికి ఎందుకు అంత మమకారం నాకైతే తెలియదు. సమ్ 1800 years క్రితం ఇస్లాం లేదని చెప్తుంది. మొహమ్మద్ ప్రవక్త, సోకాల్డ్ SAW ప్రాఫిట్ లేడు అని చెప్పి చరిత్రలో చెప్తుంది. వాటిపైన ఎందుకు సరే ఓకే, నాకు ప్రాబ్లం లేదు ఏ రిలీజియన్ పైన. వాటిపైన ఉండే కనీసం 1% నీ మాతృభూమి, నీ పేరెంట్స్, నీ లైఫ్ గురించి నువ్వు ఆలోచించుకుంటే ముందుకెళ్తావు. కానీ వాళ్ళు ఎవరో ఏదో రాశారు, ఆ పుస్తకాల్లో ఉన్నాయి, అదే కరెక్ట్, ఓన్లీ వన్ వే, దెర్ ఈజ్ నో అదర్ వే. ఓకే, రిలీజియన్ గురించి మరి కాంట్రవర్సీ అవుతుంది చెప్తున్నారు కదా మీరు. అక్కడి నుంచి వస్తున్నా. అలాంటి ప్రాసెస్లో ఇండియా అంటే ఇప్పుడు ఇండియా పేరు, అప్పుడు వేరే పేరు ఉండేది. మీరు ఏ టైం పీరియడ్కి వెళ్ళి రీసెర్చ్ చేసుకుంటే ఆ టైంకి సంబంధించిన పేరు వస్తుంది. సనాతన ధర్మం అని ఒకటి ఉంది. సనాతన్ ట్రాన్స్లేట్స్ టు ఎటర్నల్, ధర్మం ట్రాన్స్లేట్స్ టు డ్యూటీ. దీంట్లో రిలీజియన్ ఎక్కడుంది, గాడ్ ఎక్కడుంది? అది వే ఆఫ్ లివింగ్. అది ఎప్పటి నుంచో అలా జరుగుతుంది, అది జరుగుతూనే ఉంటుంది. ఇట్ ఈస్ ఎటర్నల్ అని దాని మీనింగ్. ఆ డ్యూటీస్ ఏంటి తెలుసుకోకుండా, నువ్వు పుట్టిన నీ పుణ్యభూమి, నీ కర్మభూమి అని ఏంటో తెలుసుకోకుండా, నీ కల్చర్ ఏంటి, నీ ట్రెడిషన్ ఏంటి, నీ యాన్సిస్టర్స్ ఏం చేసేవాళ్ళు కనీసం తెలుసుకోకుండా, నీ చరిత్రని నువ్వు అసహించుకునే రేంజ్కి ఇలా జరిగింది, అలా జరిగింది, అలాగా అదే నిజం, అలా జరిగింది, ఏంటేంటో అప్రూవల్ లేని రాతల్ని నువ్వు నిజాలని నమ్మేసి, ఎవరో మ్యాక్స్ ముల్లర్ ఇండియాకి ఒకసారి కూడా రాకుండా, సంస్కృత్ చదవకుండా, వేదిక్ స్క్రిప్చర్స్ ఏమీ తెలుసుకోకుండా ట్రాన్స్లేషన్స్ రాసేసి వైడ్లీ పాపులర్ చేసి అవన్నీ నిజాలను నువ్వు నమ్మేస్తే, నేను కూడా నమ్మాను చాలా కాలం. కాదు, ఆ శ్లోకానికి అర్థం అది కాదు ఇది అని చెప్పి తెలుసుకునేసరికి నా మీద నాకే అసహ్యం వేస్తుంది. ఒకసారి మను ధర్మశాస్త్రాన మనుస్మృతి అని ఒకటి ఉంది, ఒకసారి చదవండి. ఒరిజినల్ శ్లోకాస్ ఏంటి, దాని ట్రాన్స్లేషన్ ఏంటి. ఎనీ క్వాలిఫైడ్ సాంస్క్రిట్ ప్రొఫెసర్లు, సాంస్క్రిట్ రీసెర్చ్ చేసే వాళ్ళు అవసరం లేదు, సాంస్క్రిట్ అర్థమయ్యే ఎనీ క్వాలిఫైడ్ పర్సన్ దగ్గరికి వెళ్ళి
ఈ శ్లోకం అర్థం ఏంటి అని ఒకసారి చెప్పించుకోండి. మ్యాక్స్ ముల్లర్ కూడా రాశాడు ట్రాన్స్లేషన్. తల నుంచి వస్తే ఏదో అవుతాడంట, కాళ్ళ నుంచి వస్తే ఏదో అవుతాడంట, వాడి వర్షన్ అక్కడ రాసేసాడు. అదే వైడ్లీ పాపులర్ చేసి నిజం అని చెప్పి నమ్మించేసాడు. ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు, ఆ శ్లోకం మీనింగ్ ఇది అని చెప్పి ఎవరు అప్రూవ్ చేశారు అన్నది సోర్స్ కోడ్ చూపించు నాకు. అవి చదవటంలో, ఆ రీసెర్చ్ చేయటంలో, ఈ ప్రాసెస్లో ముందుకెళ్తే ఫ్యామిలీ అనేది చాలా చిన్నది, లైఫ్ చాలా పెద్దది, ప్రకృతి ప్రపంచం ఇంకా చాలా చాలా పెద్దవి. దాంట్లో స్పిరిచువాలిటీ అదే అక్కడికే వస్తున్నాయి ఇవన్నీ. యూనిట్ కనెక్ట్ ఆల్ ద డాట్స్, అప్పుడే అర్థం అవుతుంది. ఇంకా పెద్ద పెద్ద విషయాలు చాలా ఉన్నాయి. లార్జర్ పర్పస్, బిగ్గర్ పర్పస్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్ మాట్లాడతారు కదా పెద్దవాళ్ళు, చాలా ఉన్నాయి. వాటిలో ఫ్యామిలీ చాలా చిన్నది. లవ్ డజంట్ ఎగ్జిస్ట్, అది టెంపరీ ఎమోషన్ నాకు తెలిసినంత వరకు. లవ్ అనేది చాలా చాలా చిన్నది. ఇంత చిన్న చిన్న విషయాల గురించి మాట్లాడుతూ మళ్ళీ పెద్ద విషయాలు అంటావు, పెద్ద విషయాలు చెప్తే నీకు అర్థం కాదు, మళ్ళీ చిన్న విషయాలు అంటావు, మళ్ళీ ట్రోలింగ్ మెటీరియల్ అంటావు. యూట్యూబర్స్కి ఇవే కదా కావాలి. ఎవరికి అవసరం లేదు పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటి అని. ఎందుకు చదువుతున్నాడో తెలియదు, ఏం చదువుతున్నాడో తెలియదు, చదివిన తర్వాత ఏం చేస్తాడో తెలియదు, ఆ చదివిన లైఫ్లో అప్లై చేస్తాడో తెలియదు. ఆ సిలబస్ నువ్వు చదివి అదే గొప్ప సిలబస్ అనుకుంటున్నావు, అది కూడా ఇంగ్లీష్లో చదువుతున్నావు కదా. అది పేరేంటి, మెకాలే సిస్టమ్. ప్రపంచం మొత్తం ఇది ఫాలో అవ్వట్లా. మనకి వేదిక్ కల్చర్, వేదిక్ ట్రెడిషన్స్ చాలా నేర్పించింది. కనీసం నీకు యాక్సెస్ కూడా లేదు. నాకు లక్కీగా, ఫార్చునేట్గా నాకు కొంచెం యాక్సెస్ దొరికింది. కొంచెం చదువుకోవటం, కొంచెం నేర్చుకోవడం జరిగింది. కొన్ని శాస్త్రాలు, కొంచెం వేదిక్ లిటరేచర్ చదివి కొంచెం ఇది అది అని నేను సెగ్రిగేట్ చేయను బ్రో. నీకు తెలుసో లేదో, ఇప్పుడు మనకున్న యూనివర్సిటీస్లో వరల్డ్ మొత్తంలో చూసుకుంటే 10th క్లాస్ తర్వాత ఇంటర్మీడియట్ ఫార్మాట్ చెప్తున్నా, +2 +2 ఏ రకాలు వేసుకున్నా నీకు అదే ఫార్మాట్ నడుస్తుంది. ఇదివరకు అలా ఉండేది కాదు. వరల్డ్స్ ఫస్ట్ యూనివర్సిటీ పేరేంటో తెలుసా? వరల్డ్స్ ఫస్ట్ యూనివర్సిటీ పేరేంటి? ఏదో ఒక పేరు చెప్పు. ఏదో ఉంటుంది కదా మైండ్లో, చిన్నప్పుడు చదువుకొని ఉంటావుగా, ఒక పేరు చెప్పు. చెప్పండి, మీరు చెప్పండి. ఓకే, తక్షశిల అని ఒక యూనివర్సిటీ ఉంది. ఓకే, దాంట్లో సిలబస్ వేరే ఉండేది. దాంట్లో సిలబస్, దాంట్లో స్టాండర్డ్స్, దాంట్లో డిసిప్లిన్, దాంట్లో చాలా నేర్పించేవాళ్ళు. ప్రపంచానికి ఫస్ట్ యూనివర్సిటీ ఇచ్చింది సనాతన ధర్మం. దాని టైం పీరియడ్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకొని అప్పుడు ఏం సిలబస్లు ఉండేవి, ఎక్కడెక్కడి నుంచి స్కాలర్స్ ఇక్కడికి వచ్చి నేర్చుకొని ప్రపంచం మొత్తం ఎక్కడికి వెళ్ళి వాళ్ళ పేర్లు పెట్టేసుకొని వాళ్ళ లాంగ్వేజ్లో ట్రాన్స్లేషన్ చేసుకొని ఇక్కడ చదువుకున్న చదువుని వాళ్ళ పేర్లు ఎట్లయితే పెట్టుకున్నారో ఒకసారి వెరిఫై చేయి. ప్రపంచం మొత్తం హంటర్ బార్బరర్స్ అంటే మీట్ హంటర్స్గా ఉన్నప్పుడు హంటర్ గ్యాదరర్స్ రకరకాల పేర్లు ఉంటాయి. ఇక్కడ ఆల్రెడీ యూనివర్సిటీలు ఉన్నాయి బ్రో. ఆల్మోస్ట్ బట్టలు వేసుకున్నారు బ్రో. ప్రపంచానికి మన దేశం కాటన్ ఇచ్చింది, బట్టలు వేసుకోవడం నేర్పించింది. నువ్వు వెళ్ళి బట్టలు ఇప్పుకొని బట్టలు చింపుకొని ఫ్యాషన్ అంటున్నావు. ఇప్పుడు బట్టలు కట్టుకో అని సనాతన ధర్మం చెప్పింది, బట్టలు చింపుకొని వెస్ట్రన్ ట్రెడిషన్ చెప్తుంది. అలాగా నీకు వెస్ట్లో కూడా 15 ఏళ్ళు దాటి ఇంట్లో ఉంటే తోసేస్తారు పేరెంట్స్. 15-17 ఏళ్ళు చాలా ఎక్కువ ఇంట్లో ఉండటం. ఇక్కడ 44, 90 ఏళ్ళు, 100 ఏళ్ళు, 120 ఏళ్ళు ఉన్నా బతికినా కానీ మా కొడుకు, మా చుట్టాలు, మన కల్చర్, మన ట్రెడిషన్ వేరు, మన ప్రపంచం వేరు, మన నాగరికత వేరు. ద ఓల్డెస్ట్ సివిలైజేషన్, ఓల్డెస్ట్ కల్చర్డ్ మీకు ఎన్ని రకాలుగా చూసుకున్నా కానీ ప్రపంచంలో మాంసం కొట్టుకొని తినే పరిస్థితుల్లో మనకి ఇక్కడ ఆర్గనైజ్డ్ కాలనీస్ ఉన్నాయి. మీకు రీసెంట్గా డిస్కవరీస్, ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా చూసే ఉంటావు కదా, మనోజ్ బాజ్పేయి గారు ప్రోగ్రామ్ కూడా చేశారు. రాఖీగఢ్ సంథింగ్ డిస్కవరీస్ రీసెంట్ డిస్కవరీస్, అలీగఢ్ రాఖీగఢ్ అనుకుంటా. ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని ఇంగ్లీష్ వాడు రాసి చదివేస్తే అక్కడి నుంచే ప్రపంచం స్టార్ట్ అయింది, మన చరిత్ర ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ నుంచి అని నమ్మేశారు. ఆరియన్ ఇన్వేషన్ థియరీ, రకరకాల థియరీస్ వాళ్ళు ప్లాంట్ చేశారు. అవన్నీ డీబంక్ చేసి విత్ ఎవిడెన్స్ పెట్టినా కానీ జనాలకి తీసుకోవటానికి, డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బంది. ఎందుకంటే 2000 సంవత్సరాల స్లేవరీ, అంటే ఈ 400 సంవత్సరాల పక్కన పెట్టేస్తే మొత్తం కలిపి టోటల్గా 2000 సంవత్సరాల స్లేవరీలో బతికి, పావర్టీలో బతికి, అజ్ఞానంలో బతికి సడన్గా జ్ఞానం చూస్తే భయం వేస్తుంది. ఆ జ్ఞానం అందుకని కొంచెం దూరంగా ఉంది. దాన్ని రకరకాల పేర్లు పెట్టి సంస్కృతం దేవభాష, వేదిక్ లిటరేచర్ అంతా దేవుళ్ళు, దయ్యాలు, రిలీజియన్, రకరకాల పేర్లు ట్రాన్స్లేషన్ చేసి ఇష్టం వచ్చినట్టు. ఆ రోజుల్లో కూడా ట్రోలింగ్ ఉండేది బ్రో. ఇప్పుడు సోషల్ మీడియా లేకపోయినా గట్టిగా చేశారు వీళ్ళందరూ. మీ యూట్యూబర్స్ లాగా అక్కడ కూడా ఉండేవాళ్ళు. మ్యాక్స్ ముల్లరు, మెకాలే, జేమ్స్ మిల్లరు, మంచి ట్రోలర్స్ ఉన్నారు. ట్రోల్ చేసి పడేశారు ఇండియన్ కల్చర్ని, ట్రెడిషన్ని ఇష్టం వచ్చినట్టు చింపి పారేశారు. ఆ ఏరుకొని అరకొర నాలెడ్జ్లో ఆక్పాక్ కరేపాక్ తెలియని జనరేషన్లో బతుకుతున్నాం. దాన్ని కలియుగం అంటారు. సో మీరు కూడా అదే ట్రోలింగ్ల నుంచి మళ్ళీ వైరల్ అవుతున్నారు ఇప్పుడు. మరి గుడ్ క్వశ్చన్.
మనది ఒక బతుకేనా కుక్కల వలె నక్కల వలె, మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె. తర్వాత ఎవరు రాశారు ఇది? నేను కాదు, శ్రీశ్రీ గారు. అది చెప్తున్నారు ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం. చాలా, అంతవరకు చాలు. ఆయన అప్పుడే రాశాడు. నేను నా ఎక్స్టెన్షన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ అని మనది ఒక బతుకేనా కుక్కల వలె పందుల వలె, మనది ఒక బతుకేనా సందులలో పందుల వలె అని కనీసం నా ఎడిషన్ విత్ డ్యూ రెస్పెక్ట్స్ టు శ్రీశ్రీ గారు అని కనీసం ఆలోచించటానికి కూడా అర్హత లేని సొసైటీలో బతుకున్నందుకు సిగ్గేస్తుంది నాకు, బతుకుతున్నందుకు. అది నా వర్షం. ఓకే, మీరు అందరికి రెస్పెక్ట్ ఇస్తారు. రెస్పెక్టా? ఓకే, రెస్పెక్టా ఇస్తారు కదా మీరైతే అందరికి. రెస్పెక్ట్ ఇచ్చేది పుచ్చుకునేది కాదు బ్రో, యూ నీడ్ టు ఎర్న్ ఇట్. ఓకే, ఇదిగో రెస్పెక్ట్ తీసుకో అంటే ఇచ్చేది కాదు, యూ నీడ్ టు ఎర్న్ ఇట్. ఓకే, సో మొన్న ఇచ్చింది ఏందో మరి, ఏదో అమ్మాయి పైన మీరు ఎగపడి మేకప్ వేసుకొని వచ్చినావు. నాకు ఎగ్జాక్ట్ లైన్స్ నేను ఏం మాట్లాడాను నువ్వు విన్నావా? విన్నా, వీడియో చూసి నేను మాట్లాడుతున్నా. అదే నువ్వు అన్న మాటలు ట్రాఫిక్ ఇబ్బంది, ట్రాఫిక్ సమస్యలు అవుతున్నాయి ఇక్కడ, ఎందుకు వాళ్ళని ఎందుకు రెచ్చగొడుతున్నారు అనే పర్సెప్షన్ లో మీరు మాట్లాడినారు. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.